యస్యాః కుంకుమవర్షేణ మమ శీర్షమలంకృతం నమస్తస్యై నమస్తస్యై సిద్ధేశ్వర్యై నమో నమః. మధుసూదన సరస్వతి అని ఒక యతి ఉన్నాడు. ఆయన చాలా కాలం కృష్ణ మంత్రం చేశాడు. చేస్తే ఎన్ని లక్షలు కోట్లు చేసినా కృష్ణుడు కనపడటం లేదు. విసిగిపోయినాడు. విసిగిపోయి కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళి కాశీలో 6 నెలలు తపస్సు చేస్తే కాలభైరవుడు సాక్షాత్కరిస్తానని పురాణాలలో ప్రతిజ్ఞ చేసినట్టు కనిపిస్తుంది. నాకు ఈ కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు చేసినా కనపడటం లేదు. కనుక నేను కాలభైరవుడు మంత్రం చేస్తాను అని 6 నెలలు చేశాట. చేస్తే కాలభైరవుడు నిల్చున్నాడు. నన్ను ఎందుకు పిలిచావయ్యా మధుసూదన అన్నాడు. స్వామి నా పరిస్థితి ఇది అన్నాడు. అంటే కృష్ణ తేజస్సు నీలో ప్రకాశిస్తున్నది, కొంచెం ఓపిక పట్టాలి. సాధన అంటే మనం అనుకున్నట్లుగా కాదు. కృష్ణుడు వస్తాడు నీ దగ్గరికి, నువ్వు కొద్ది కాలం ఎక్కువ కాలం అక్కర్లే, ఇప్పుడు వెళ్ళి బృందావనంలో మళ్ళీ తపస్సు చెయ్యి అంటే, ఈ సంగతి ఇప్పుడు మీరు చెప్పారు కనుక మళ్ళీ వెళ్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు, కృష్ణుడు యొక్క అనుగ్రహం నా మీద ఉన్నది అని చెప్పలేదు. మళ్ళీ బృందావనం వెళ్ళాడు. అతడు అంటాడు, ధ్యానాభ్యాస వశీకృతేన మనసా యన్నిశ్చలం నిర్గుణం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకంతు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి తం నీలం మహోధావతి. నేను చాలా కాలం అద్వైత సిద్ధాంతంలో నేను సాధన చేశాను. నిర్గుణము నిరాకారమైనటువంటి జ్యోతిని చూడగలిగాను నేను. కానీ ఇప్పుడు నాకు కదలని జ్యోతి కాదు, కదిలే జ్యోతి కావాలని ఉన్నది నాకు. నిన్న నేను కదలని జ్యోతిని గురించి, వెలుగుని గురించి కూడా నిన్న చెప్పాను. కదిలే వెలుగు కావాలి. యమునా తీరంలో ఆ శ్యామల కోమలమైనటువంటి తేజస్సు కదులుతూ ఉంటే దాన్ని చూడాలని ఉన్నది నాకు. కాళిందీ పులినేషు యత్కిమపి తం నీలం మహోధావతి. బృందావనం వెళ్ళాడు, తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు అంటే మామూలు తపస్సుకు బృందావన తపస్సుకు చాలా తేడా ఉన్నది. మామూలుగా తపస్సు చేయటం అంటే ఆహార నిద్రాదులు వర్జించి ఉపవాసాలు చేసి కఠోరమైనటువంటి దీక్షతో పంచాగ్ని మధ్యంలో నిల్చొని పగలు ఎండాకాలం చుట్టూ అగ్నులు పెట్టుకొని సూర్యుడి వైపు చూస్తూ చేస్తారు. శీతాకాలంలో గొంతులోత నీళ్లలో నిల్చొని జపం చేస్తారు. బృందావనంలో అట్లా కాదు. బృందావనంలో పరమేశ్వరుడు గోలోకం నుండి అవతరించినప్పుడు మానవలోకానికి కొత్త తపో విధానాన్ని నేర్పటానికి వస్తున్నాను, నేను అనుగ్రహించటానికి వస్తున్నాను అన్నాడు. ఇది కాదు ప్రేమ భక్తి. ప్రేమ తపస్సు చెయ్యాలి. పరమేశ్వరుడి కోసం నీవు లేకపోతే నేను బతకలేననాలి. దానికి నువ్వు అన్నం మానేయటం కాదు. నీవు స్వామి కోసం విరహాన్ని అనుభవించాలా. ఆ విరహాన్ని అనుభవిస్తే ఆయన్ను నమ్మించాలి, ఆయన బతిమలాడాలి, కాళ్ళు పట్టుకోవాలి, గడ్డం పట్టుకోవాలి. స్వామి నువ్వు రావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా అని చెప్పాలి. ఆ ప్రేమ తపస్సు కావాలి. భక్తిభావం కోరితే బృందావనానికి వెళ్ళిపో, ప్రేమ భావం కోరితే యమునా తటంలో వెదుకుపో. జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. నువ్వు ఉపవాసాలు ఉండటం కాదు, ఎండల్లో ఉండటం కాదు, వానల్లో నిలవటం కాదు, గొంతులోతు నీళ్లలో నిలబడటం, చన్నీళ్లలో నిలబడటం కాదు, శీతోష్ణములను తట్టుకోవటం కాదు. ప్రేమతో జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. యమునా తీరంలో ఆ పండు వెన్నెలలో
కృష్ణశాస్త్రి గారు అంటాడు, శారద శర్వరీ మధుర చంద్రిక సూర్యసుతాస్రవంతిక చారు వినీల వీచిక ప్రశాంత నిశాపవరోర్మి మలికాచారిత నిపశాఖిక కృషాంగిని గోపిక నేను నాడు బృందారమణీయ సీమ వినినారము మోహన వేణుగనమున్. శారద శర్వరీ మధుర చంద్రిక, శరత్కాలపు వెన్నెల, కార్తీక పూర్ణిమ నాటి వెన్నెల. అధునాతన కవి ఒకరు రాస్తారు, మాపటి వేళకి పులిన మార్గములన్నీయు సాంద్ర చంద్రికాలేపన రంగభూములగులే. సాయంకాలం రాత్రి అయ్యేసరికి ఈ భూములన్నీ కూడా వెన్నెల పూత పూసినట్లు అయిపోతున్నవయ్యా. మాపటి వేళకి పులిన మార్గములన్నీయు సాంద్ర చంద్రికాలేపన రంగభూములగులే. చిరుగజ్జలు కాళ్ళగట్టినే గోపికనౌదునా పయట కొంగును గాలికి తెలవేసి ఓయి పరదేశి నీ ఎదుటనే మధురమ్ముగ నాట్యమడనా. ఎంత అందమైనటువంటి ఆలోచన, భావన. అలాంటి వెన్నెలలో గోపికలు కృష్ణుడి కోసం పరితపిస్తున్నారు. పరితపిస్తే కృష్ణుడు వస్తాడు, కాసేపు వాళ్ళతో ఆడుకుంటాడు, కనిపించినట్టు కనిపించనట్టు ఉంటాడు. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చే. ఓ మల్లియలారా మీ పొదల మాటు నలేడు గదమ్మ చెప్పరే. ఓ మల్లెలారా మీ పొదల మాటున ఉన్నాడా? మల్లె పొద ఎంత పొద ఉంటుంది, దాని వెనకాల మనిషి దాక్కుంటే కనిపిస్తాడా, కనిపించడా? అంటే వాళ్ళు ప్రకృతిలో అణువణువునా కృష్ణుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నారు. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు నన్నంగజు పువ్వు తూపులకు అగ్గము చేసే లవంగలుంగనారంగములారా మీ కడకు రాడు గదా దయనున్న చెప్పరే. మీ దగ్గరికి రాడా, ఎక్కడున్నాడు చెప్పండి అని అంటుంటారు. అలా ఆ గోపికలు కృష్ణుడి కోసం పరితపించినట్టుగా జీవుడు పరితపించాలే. ఆ పరితపిస్తే అప్పుడు ఆయన దిగి వస్తాడు. అమ్మ భక్తులు అయ్య భక్తులు అమృత హృదయులు సిద్ధులు మహిత బృందావనము లోపల మసలు సుందురు నిత్యము కోటి వేలుపులుండు చోటది నీటి వెలుగవు యమున వెలుగది సర్వజీవుల గమ్యమయ్యది సాధు పురుషా తెలుసుకో. బృందావనం వెళ్ళు, అక్కడ రాధాకృష్ణుల కోసం వెతుకు. ఆ పరమేశ్వరి పెట్టినటువంటి అడుగుజాడలు ఎక్కడైనా కనిపిస్తాయేమో, రాధాదేవి అడుగుజాడలు కనిపిస్తాయేమో చూడు. బ్రహ్మేంద్ర రుద్ర శుక నారద భీష్మ ముఖ్యై ఆలక్షితో న సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణ చూర్ణమనంత శక్తిం తాం రాధికా చరణరేణు అనుస్మరామి అంటాడు హిత హరివంశ మహారాజ్ రాధాసుధానిధి అనే అద్భుతమైనటువంటి గ్రంథంలో. నీకు కృష్ణుడు కావాలి, ఎంత తపస్సు చేసినా దొరకటం లేదు. కాస్త రాధాదేవి నడిచిన చోట ఆమె అడుగుజాడ ఎక్కడన్నా కనిపిస్తే అడుగు పెట్టిన చోటు ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ రేణువు తీసుకొని తల మీద పెట్టుకో, అది వశీకరణ చూర్ణం, కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అంటాడు హిత హరివంశ మహారాజ్. అలా కోటి వేలుపులుండు చోటది నీటి వెలుగవు యమున నెలవది
సర్వజీవుల గమ్యమయ్యది సాధు పురుష తెలుసుకో. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం పావన రాసభావుకులవాసములందున సూర్యపుత్రికా జీవన శక్త కుంజకుట సీమలయందున రమ్య రమ్య బృందావన కాననాంతర కనత్కనకాంబర సంజలందునన్ దేవి పదమ్ములంటిన ప్రదేశములన్ వెదుగాడి మృక్యదన్. నీవు బృందావనం ఎప్పుడు ఎందుకు వెళుతుంటావయ్యా అని నన్ను ఎవరన్నా అడిగితే ఇది సమాధానం చెబుతాను. 5000 ఏళ్ల నాడు అమ్మవారు ఎన్నో చోట్ల ఇక్కడ తిరిగింది. ఆమె అడుగుజాడలు ఎక్కడన్నా కనిపిస్తాయేమని వెతుక్కోవటానికి వెళుతుంటాను నేను బృందావనానికి అని చెప్పి. పరమేశ్వరి చరణ మంజు మంజీర నాదములను ఇవాళ కూడా మీరు వినవచ్చు. కృష్ణుడి వేణునాదాన్ని ఇవాళ కూడా మీరు వినవచ్చు. ధ్యానంలో వినటం అది వేరు. నేను ఒకసారి ఎప్పుడో చెప్పాను, సుమారు 40 ఏళ్ళు ఆ ప్రాంతం క్రింద మొదటిసారి కృష్ణుడి వేణునాదాన్ని ధ్యానంలో విన్న అనుభూతి కలిగినప్పుడు మంత్రంబున్ జపించు వేళల నిశామధ్యంబునన్ నాదు హృత్తంత్రుల్ మీటి మనోజ్ఞమౌ మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబుల్ వినిపింప నిల్పె దుస్తంత్రంబుల్ తొలగింప నిల్పెనటే భద్రన్ రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించెదను బృందారణ్య గోపాలికన్. ఆ బృందారణ్య గోపాలికను ఆశ్రయించి ఎప్పుడో మొదటిసారి అప్పుడు విన్నాననుకోండి, కానీ ఇవాళ మీరు కూడా వినవచ్చు. బృందావనానికి వెళితే యమునా తీరంలో వంశీవటం ఉన్నది, మర్రి చెట్టు ఉన్నది ఇప్పటికి కూడా. ఆ మర్రి చెట్టు బోధికు చెవి ఆరిస్తే ఇవాళ కూడా 5000 ఏళ్ల నాటి కృష్ణుడి వేణునాదాన్ని వినవచ్చు. 500 సంవత్సరాల కింద మొదటిసారి సనాతన గోస్వామి ఆ చెట్టు యొక్క రహస్యాన్ని కనుక్కొని ఆయన లోకానికంతా తెలియజేశాడు. ఈ చెట్టులో గొప్పతనం ఉన్నది, ఇక్కడ వేణునాదం వినిపిస్తుంది, రాధాదేవి యొక్క పాద మంజు మంజీర నాదములు వినిపిస్తాయి ఇక్కడ, గోపికల యొక్క మృదంగధ్వానములు వినిపిస్తాయి ఇక్కడ అని ఆయన చెప్పాడు. అప్పటి నుంచి కొన్ని వేల లక్షల మంది వెళుతున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు వినవచ్చు వెళ్ళి. అట్లాంటి దివ్యమైనటువంటి ఆ పవిత్రమైన బృందావన ధామం. ఆ బృందావన ధామంలో కృష్ణుడి యొక్క దివ్యమైన వంశీనాదాన్ని వినాలే. వింటివా నీవెప్పుడైనా వేణుమాధవు పాటను, కంటివా నీవెప్పుడైనా కాళికాంబికాటను, లేకపోతే తప్పదయ్యా మృత్యుదేవత కౌగిలి, కట్టివేతురు పసరమును వలే కాలపురుషుని లోగిలి. వేణునాదం విను, నువ్వు అమరత్వాన్ని పొందుతావు, అమృతత్వాన్ని పొందుతావు. కాళీదేవి యొక్క నాట్యాన్ని చూడు, శ్యామకాళి అయి ఆమె నర్తిస్తూ ఉంటుంది రాధాదేవి దగ్గర. ఒకసారి రాధికాప్రసాద్ మహారాజు గారు 105 సంవత్సరాలు జీవించినటువంటి మహనీయుడు, బృందావనంలో గుంటూరులో ఉండేవాడు. మా దగ్గర కాళికాదేవి వెలిస్తే కాళికాదేవి ఆకాశం నుండి దిగి వచ్చింది. నేను ఎప్పుడో 600 ఏళ్ల నాడు పూజించిన దేవత. కంటకులైన శాత్రవుల గర్వము చేయ, అల్లము కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి నా ఇంటికి వచ్చి హోమగృహమెర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతి మానుష కాళీ కరాళి గొల్చెదన్. కాళీదేవి వచ్చింది అంటే రాధికాప్రసాద్ మహారాజు గారితో చెప్తే ఆయన అన్నట్ట, అందరూ చూడటానికి వెళుతున్నారు, మీరు కూడా రండి అని భక్తులంటే నేను రాను, నేను రాధాదేవిని తప్ప ఇంకెవరిని చూడాలన్న కోరిక నాకు లేదు అన్నాడు ఆయన. అంటే ఒకరోజు ఆయన బృందావనం నుంచి వస్తుంటే కాళీదేవి కనిపించింది ఆయనకు. నాన్న, నన్ను చూడటానికి రావా,
నేను రాధాదేవి దగ్గర నాట్యం చేస్తుంటాను కదా, రాధ పరివారంలో ఉన్నదాన్నే నేను కూడా. అంటే అట్లానా అమ్మ, నేను తెలుసుకోలేదు, తప్పకుండా వస్తాను అని వెంటనే గుంటూరు వచ్చిన తర్వాత నేను వస్తున్నాను కాళీ మందిరానికి అన్నారు ఆయన. అలా రాధాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులైనటువంటి సిద్ధులు, మహాపురుషులు. ఇందాక లలితాదేవిని గురించిన ప్రస్తావన వచ్చింది, సిద్ధుల యొక్క ప్రస్తావన వచ్చింది. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు సిద్ధులను గురించి, యోగులను గురించి ప్రస్తావన చేశారు. ఆసురి అని ఒక గొప్ప సిద్ధముని ఉండేవాడు. ఆయన రోజు కృష్ణుణ్ణి చూసేవాడు ధ్యానంలో. కార్తీక పూర్ణిమ నాడు ఒకరోజు కృష్ణుడు కనపడలేదు. దేవుడి కృష్ణుడు కనపడలేదు, ఏమైపోయినాడు అయ్యో అని చెప్పి అన్ని లోకాలు దివ్య దృష్టితో చూశాడు, ఎక్కడా కనపడలే. కైలాసానికి వెళ్ళాట, శివుడి దగ్గరికి వెళ్ళాడు, కృష్ణుడు కనపడలేదు. మహేశ్వర ఎక్కడున్నాడు ఆయన అంటే, కృష్ణుడు బృందావనంలో రాసక్రీడలో ఉన్నాడు, ఇంకా ఏ లోకంలోనూ లేకుండా ఆయన పరిపూర్ణంగా ఇక్కడ ఉన్నాడు. మామూలుగా అజ్ఞాతమైనటువంటి అనంత శక్తితో ఎప్పుడూ ఎక్కడ ఉంటాడు, కానీ రూపంతో చూడాలనంటే నువ్వు మాత్రం బృందావనం వెళ్ళాలి అన్నాడు. అంటే మీరు కూడా రండి స్వామి, మనం ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇద్దరూ కలిసి వెళ్తే లోపలికి పోతే గోపికలు రానివ్వలేదు. కృష్ణుడికి తప్ప ఇతర పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదు అన్నారు. అయ్యో ఎట్లా, మేము ఇంత దూరం నుంచి కృష్ణుడిని చూడటానికి వచ్చాం అని అంటే, చూడాలనంటే మీరు గోపికలుగా మారాలి, గోపికలుగా మారాలి, కృష్ణమంత్రం చేయాలి, అప్పుడే మీకు ఇక్కడ ప్రవేశం అంటే. వాళ్ళిద్దరూ కూడా మాన సరోవరం ఉన్నది అక్కడ, దాంట్లో ఆ సరస్సులో స్నానం చేస్తే గోపికాత్వం వచ్చింది వాళ్లకు. వాళ్ళిద్దరూ వెళ్ళి కృష్ణ దర్శనం, రాధా దర్శనం చేసుకున్నారట. చేసుకున్న తర్వాత మేమిద్దరము ఇక్కడే ఉండిపోతామండి, ఇంకెక్కడికి పోవాలని లేదు, ఇక్కడ చాలా బాగుంది అన్నారట. అంటే నీకు చాలా కర్తవ్యాలు ఉన్నవి కదటయ్యా మహేశ్వర, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అంటే, కాదు నేను ఇక్కడే ఉంటాను అంటే, ఒక అంశతో ఇక్కడ ఉండు అన్నాడు. బృందావనంలో గోపీశ్వరుడు క్షేత్రపాలకుడు, గోపిక అయినటువంటి ఈశ్వరుడు గోపీశ్వరుడు అక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు. అట్లా ఆ పరమేశ్వరుడు కూడా అక్కడ అలా ఉంటాడు. అలానే లలితాదేవిని గురించి కూడా అద్భుతమైన కథ ఉన్నది. ముగింపుకు వస్తున్నాను, 2 నిమిషాల్లో అది చెప్పుకొని ఈ పూటకు ముగింపుకు వద్దాము. మన్మథుడు ఉన్నాడు దివ్యలోకంలో ఉంటే, ఒకరోజు నారదుడు అటు వెళుతున్నాడు. నారద మహర్షి ఎక్కడికి వెళ్తున్నారు? నేను బృందావనం వెళ్తున్నాను. బృందావనంలో ఏముంది? ఇప్పుడు కృష్ణుడు చిన్నప్పుడు అక్కడ ఆడుకున్నాడు, ఇప్పుడు ఆయన ద్వారకలో ఉన్నాడు కదా, ద్వారకకు వెళ్ళక బృందావనానికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, నీకు తెలియదు, అక్కడ గోలోక కృష్ణుడు ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి అయిన కృష్ణుడు మాత్రం ద్వారకలో ఉన్నాడు, గోలోక కృష్ణుడు బృందావనంలోనే ఉన్నాడు అంటే, ఇవేమిటో నాకేం అర్థం కావటం లేదంటే, గోలోక కృష్ణుడు ఏమిటి, వైకుంఠ కృష్ణుడు ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీకు అర్థం కాదులే, నేను వెళుతున్నా అన్నాడు. కాదు నాకు ఒక మాట చెప్పి వెళ్ళండి అన్నాడు. ఏమిటి అంటే, ఈ పూట అక్కడ రాసక్రీడ, గోపికలతో కృష్ణుడు క్రీడిస్తాడు, కామానికి అతీతమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపం అక్కడ ఉంటుంది, దాన్ని చూడటానికి నేను వెళుతున్నాను. కామానికి అతీతమైన ప్రేమ ఏమిటండి, అది ఎట్లా ఉంటుంది అన్నాడు మన్మథుడు. ఎట్లా ఉంటుందో నీకు తెలియదులే అన్నాడు. ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే, లేదు అసంభవం అండి, కామం లేకుండా ప్రేమ ఉండటం ఏమిటి, దాన్ని దివ్య ప్రేమ అంటారు, కృష్ణ ప్రేమ, ఆ మధుర ప్రేమ, అది కామమునకు అతీతమైనది, భౌతిక వాసనలకు అతీతమైనది, అసంభవం అంటే ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఉండటానికి వీలేదంటే ఉన్నది అన్నాడు. లేదు, ఆ గోపికలను నేను పరీక్ష చేస్తాను, ఆ గోపికలలో నేను కామవాంఛను కలిగిస్తాను, వాళ్ళు లొంగుతారో లొంగరో చూద్దాం అన్నాడు. వెనకొకసారి శివుడి చేతుల్లో శివుడి కంటి మంటకు దహనమైన మళ్ళీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయవాకు, ఎందుకు ఆ ప్రయోగాలు అన్నాడు. లేదు అన్నాడు, జాగ్రత్తగా ఉంటానులేండి ఈసారి అన్నాడు. మన్మథుడు బయలుదేరాడు. బయలుదేరితే నారదుడు వెళ్ళి అంటించాడు, మన్మథుడు వస్తున్నాడు, మీరు రాత్రికేమో
రాసక్రీడలు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణదేవా మరి జాగ్రత్త, ఏ గోపికైనా పొరపాటునైనా కొంచెం కామం వచ్చినా వాడు గెలిచినట్టే అన్నాడు. అంటే కృష్ణుడు వెళ్ళి రాధాదేవితో చెప్పాడు, రాధా మన్మథుడు వస్తున్నట్ట, సరే నీవు నేను మనం అట్టుపెట్టు, ఇంతమంది గోపికలలో ఏ ఒక్క గోపికైనా పొరపాటున కొద్దిపాటి కామమన్నా కలిగితే ప్రమాదం అంటే నేను చూస్తాను, ఏం పర్వాలేదు కృష్ణ అన్నది అని లలితాదేవిని పిలిచిందిట. పరమేశ్వరి మణిద్వీప నాయిక జగన్మాత అయిన లలితాదేవిని పిలిచిందిట ఆవిడ. ఆ లలితాదేవిని పిలిచి ఆ మన్మథుడు వస్తున్నాడు, వాడి సంగతి నువ్వు చూసుకో అన్నదిట. అంటే లలితాదేవి ఒక గోపికయ్యి ఆ రాసమండలికి ఒకవైపు నిల్చున్నది. మన్మథుడు వచ్చాడు, ఈ గోపికలను కామవశలను చెయ్యాలి అని పుష్పబాణాలు వేస్తున్నాడు. అరవిందమశోకంచ చూదంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకా. ఆ బాణాలు వేస్తున్నారు, అన్ని బాణాలు వేస్తున్నాడు. ఎదురుగా గోపికగా లలితాదేవి ఉన్నది. లలితాదేవి వాడికి ప్రాణం ఇచ్చిన దేవత, ఆమె మీద వాడి బాణాలు ఏం పనిచేస్తాయి, ఆమె లలితాదేవిని వాడికి తెలియదు. గర్గ సంహితలో లలితాదేవి ఈ రకమైనటువంటి అద్భుతమైన గోపికా రూపాన్ని ధరించినట్టుగా బృందావన గాథలలో మనకు కనిపిస్తుంది. కొంతమందికి సందేహం కలగవచ్చు, అదేమిటండి లలితాదేవి సర్వేశ్వరి, ఆమె రాధ దగ్గరికి వెళ్ళి ఓ చలికత్తిగా గోపికగా ఉండటం ఏమిటి అని అనిపించవచ్చు. అంటే దేవతలలో ఎట్లా ఉంటుందనంటే, ఏ దేవతను గురించి చెప్పేటప్పుడు సర్వదేవతలు ఆ దేవతకు పరివారం అని చెబుతాం. మీరు కాశీ వెళ్ళారనుకోండి, సమస్త తీర్థదేవతలు క్షేత్రదేవతలు విశ్వనాథుడికి సేవ చేయడానికి వస్తారు. బృందావనంలో కృష్ణుడికి సేవ చేయడానికి సర్వదేవతలు వస్తారు. ఏ దేవత ఏ పురాణానికి అది ప్రమాణం, దాని వరకే. అలా లలితాదేవి ఆమె సఖిగా ఉండి మన్మథుడి బాణములను అడ్డుకుంటే మన్మథుడికి దిగ్భ్రాంతి కలిగింది. పరమేశ్వరుడు కృష్ణుడు నా శక్తికి అతీతుడు అని నమస్కారం చేసి వెళ్ళిపోయినట్టు. ఇలా బృందావన గాథలలో కార్తీక పూర్ణిమ నాడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి గాథా విశేషాలు ఇటువంటివి ఎన్నో ఎన్నో బృందావనంలో ఉంటాయి. కార్తీక మాసం పూర్ణిమ అని అంటే బృందావనంలో మహోత్సవాలు చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. పరమేశ్వరి అయినటువంటి జగన్మాత రాధాదేవి, లలితాదేవి, పరమశివుడు, దామోదరుడు వారికి వారి కుటుంబానికి మీ అందరికీ కూడా శుభములు ప్రసాదించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.